ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో మా చెల్లితో ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నా అండ్ నా మ్యారేజ్ తర్వాత ఇది ఫస్ట్ రాఖీ పండుగ కాబట్టి నాకు చాలా స్పెషల్. అండ్ ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట రాఖీ కట్టడం. అండ్ నాకు సంథింగ్ స్పెషల్ లాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. మా మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది అన్నమాట ఇంటికి. గెట్ రెడీ విత్ మీ వీడియో చూసే ఉంటారు, చూసుండకపోతే నేను కింద లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. మ్యాక్సిమం ఇంటికి వెళ్తే నా వీడియోస్ గురించే డిస్కషన్ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం వెక్కిరిస్తారు, హే ఫ్యామిలీ అది ఇదే అనేసి. అండ్ ఐ ఫీల్ సో స్పెషల్ ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెంగా గ్రో అవుతుంది. వీడియో పెట్టడానికి డిలే ఎందుకనేది మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మా తమ్ముడు ఏం గిఫ్ట్ ఇచ్చిండు అనేది కూడా ఫుల్ వీడియో చూసేయండి. నాకు కోల్డ్ అయింది, అందుకనే వాయిస్ ఇలా వస్తుంది. చాలా తిరిగి అలసిపోయాను కూడా, అక్కడక్కడ వాటర్ పడలేదు నాకు, సో అందుకనే వాయిస్ ఇలా వస్తుంది. లాస్ట్ ఇయర్ వీడియోస్లో మీరు చూసుంటే అందరం ఒకటే దగ్గర కట్టుకున్నాము రాఖీస్. బట్ ఈసారి ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నాము, ఎందుకంటే వర్షం కూడా చాలా పడిందన్నమాట. సో అందుకని ఎవరింట్లో వాళ్ళే కట్టుకున్నాము. కుండలు పెట్టి ఇత్తడి ఎత్తుకపోయి తెచ్చి చాలా పెట్టి బాగా పడకపోయి వాళ్ళు బంగారం బాగా అవుతారు. ఇక అవి పెట్టినంత బాగా పెడితేట్టుంటది ఆడికెత్తారు మళ్ళా. రాఖీ కట్టేటప్పుడు ఫ్యామిలీ అంతా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ రాఖీ హాల్ వీడియోలోనే చెప్పాను నాకు చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు అనేసి. చిన్నప్పటి నుంచి వీళ్ళందరికీ కడుతున్నా, వీళ్ళందరూ నాకు రక్షగా ఉంటారని. అందరూ తమ్ముళ్ళు నన్ను అక్క అని నెత్తి మీద పెట్టుకొని చూసుకునే వాళ్ళే. అండ్ అందరూ అన్నయ్యలు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఈ గ్యాప్లో మా నాన్నమ్మ వచ్చి ఏం చేస్తుందో చూడండి. అన్నకండి ఈ అన్నకండి అందరూ కలిసి చేతులు పట్టేయండి. అందరు చేతులు పట్టుర్రి. మీరు 5 కమిషన్ చేతులు మా తమ్ముడు సంపాదనతో కొన్న ఫస్ట్ శారీ అన్నమాట. అండ్ ఈ శారీ
ఎప్పటికీ స్పెషలే. నేను ఎక్కువగా అసలు ఎక్స్ప్రెస్ చేయను లవ్ని. బట్ మా డాడీ తర్వాత మా తమ్ముడే నాకు డాడీ. ఇప్పుడు మా తమ్ముడి బాధ్యతే కాకుండా డాడీ బాధ్యత కూడా ఉంది అన్నమాట. ఈసారి మా తమ్ముడు పెట్టినా కూడా మా డాడీ పెట్టినట్లే. ఈ ఎమోషన్స్ కానీ ఈ ఫీలింగ్స్ కానీ నేను అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే అందరూ బాధపడతారు. సో అందుకనే నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. సో మా ఆయన రాలేదు కాబట్టి ఒక టవల్ కూడా తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్కి పక్క వర్షం పడుతుంది. ఈ ఇయర్ కూడా పడుతుంది. శారీలో ఫుల్ ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది లొకేషన్. చాలా దగ్గర నుంచి బై వాక్ వెళ్తే ఇక్కడ మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక 4-5 హౌసెస్ ఉంటాయి. ఈ రక్షాబంధన్ నాకు స్పెషల్ అని నేను అనుకున్నా. బట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఊరికి వెళ్ళేసరికి అందరూ నన్ను స్పెషల్గా చూసారు. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ఇంకా చిన్నగా ఉన్నప్పుడే పెట్టి అదే గట్ల ఉండదు నాన్న. అదే అవును మరి నేను అటు కొట్టు నేను మరి పో మరి అటు అట్టు పో మరి నేను పో అన్నారు. లడ్డు వచ్చేది ఒకసారి గిరి కట్టుకో ఒకసారి. చెల్లె మళ్ళీ సాయంత్రం కడతా చెల్లె. మంచి కట్టుకోవాలి నాన్న. మా ఊరు నుంచి ఆదిలాబాద్కి వెళ్ళినాము. అక్కడ అన్నయ్య ఉంటారు. వర్షంలో ఆ శారీ అండ్ ఆల్సో జర్నీ చాలా ఇబ్బందిగా ఉండే. సో అందుకనే డ్రెస్ చేంజ్.
బ్యాలెన్స్ ఉంటేనే పట్టబడుతుంది. నిజం కూర్చున్నది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొత్త వస్తుంది అత్తదానికి వేసుకుని. ఇప్పటి వరకు వీడియో తీసిందంతా మా అల్లుడే. చూసిన ఎంత షేకీగా తీసిందో. అండ్ ఆల్సో అదురుతూనే ఉంటాడు. చాలా మాటకారి అన్నమాట. మాటకారితో పాటు ఫుల్ అల్లరి కూడా. చెప్తున్నాడుగా మా అల్లుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లిటరల్లీ నేను 3 జిల్లాలు తిరిగిన రాఖీ కట్టడం కోసం అనేసి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కాగజ్ నగర్ వెళ్ళిన అనమాట. ఇక్కడ కూడా వీడియో తీసేది మా అల్లుడే. అల్లుళ్ళని ముందే వీడియోగ్రాఫర్ని చేసేసిన. అండ్ నా కోడల్ని చూస్తున్నారా, ఎంత క్యూట్ గా ఉందో. అసలు దిష్టి తాకేలానే ఉంది. చిన్నప్పుడు ఎవరైనా చేతికి ఎక్కువ రాఖీస్ ఉండాలి అని అనుకుంటారు కదా. సో మా అల్లుడు కూడా అట్లనే అన్నమాట. సో మా వదినకి రాఖీ కడుతున్నప్పుడు నాకు కూడా కావాలి అని అంటే మా అల్లుడికి కూడా రాఖీ కట్టాను. సో ఆ గ్యాప్ లోనే వీడియో కొంచెం మిస్ అయిందన్నమాట. సో అక్కడ చైర్లో కెమెరా సెట్ చేసి వచ్చాడనమాట. సో అందుకని కొంచెం వీడియో అనేది మిస్ అయింది. సో వీడియో అక్కడ సెట్ చేసి వచ్చిండు తప్ప కరెక్ట్గా వస్తుందా లేదా తెలీదు. సో వాళ్ళకేం తెలుసు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇక్కడ మా అల్లుడికే రాఖీ కడుతున్నా, బట్ కనిపించట్లేదు. బట్ అజ్యూమ్ ఇట్, ఓకే. అన్నయ్య వదిన ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి కూడా గిఫ్ట్ ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూసేసిన ఏముందో. మీరు కూడా చూసేయండి. సో ఇదన్నమాట గిఫ్ట్ సెట్. చాలా బాగుంది. ఆ తర్వాత మా చెల్లి నేను కలిసి కరీంనగర్కి బయలుదేరినాం. మా చెల్లి హాస్టల్కి వెళ్తుంది అండ్ నేను ఇంటికి వెళ్తా. 3 జిల్లాలు అని చెప్పాను కదా, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్. ఈ 3 జిల్లాలు తిరిగేసరికి నా హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత డల్ అయిపోయానో. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.